అది ఆత్మల భారం కావచ్చు, నీ కుటుంబ విషయంలోనైనా కావచ్చు. దేని విషయంలోనైనా ఓపికతో కనిపెట్టువారే. నిన్న వరలక్ష్మి ఏమన్నా తెలుసా? మా ఆయన మందు మానలేదండి. నువ్వు ఎన్నాళ్ళొచ్చాను మందు మానేస్తాడురా నీ మొగుడు చెప్పు. ఇన్ని సంవత్సరాల నుంచి నీ జీవితంలో పూజలు చేసావు, నీ మొగుడు మందు మానలేదు. నెల రోజులు దేవుడి సన్నిధికి వస్తే మందు మానలేదని అడిగావు. నిరీక్షణ ఎక్కడుంది నీకు? ఏమనుకోవద్దు. నా బాధ అది. అంతే కదండి. ఇన్ని సంవత్సరాల నుంచి నీ జీవితంలో జరగలేని కార్యం నెల రోజులు 2 నెలల్లో దేవుడి ఆలయంలోకి వస్తే నీ కార్యం ఇంకా జరగలేదండి అంటే దానికి అర్థం ఏంటి? ఓపికతో ఎదురు చూసే గుణం ఎక్కడుంది నీకు? అసలు మారే గుణం ఎక్కడుంది నీకు? మనిషి అంటే ఎక్కడ ఉంటున్నావు? మనసంతా ఎక్కడో ఉంది. నీ తల్లి కోసం, నీ తండ్రి కోసం, ఎవరి కోసం వస్తున్నావు, మొక్కుబడికి వెళ్తున్నావు. మనసు పూర్తితో కన్నీరు విడిచి నీ భర్త కొరకు ఎప్పుడు అడిగావు నువ్వు? మీరేనా నీ బిడ్డల కోసం కన్నీరు విడిచి అడిగితే? 40 రోజులు ప్రార్థన మొదలుపెట్టినప్పుడు అండి 3 దినములు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే దానియేలు జీవితంలో దేవుడు కార్యం చేశాడండి. ఆమేన్. ఎందుకంటే చేయకపోతే ప్రమాదమైన పరిస్థితులు వెళ్ళిపోతాడు. అందుకే నేను అంటాను, తగిన కాలమును దేవుడు కార్యము. ఆమేన్. తగిన కాలమును దేవుడు కార్యం చేస్తాడండి. అందుకే అందుకే ఆ సమయంలో ఒకవేళ దానియేలుకి సహాయం చేయకపోతే ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్తాడు కాబట్టి 3 రోజుల్లోనే చేశాడు. నీకు సమయం ఉంది తల్లి. హృదయాన్ని కదులు, రాతి గుండెని తీ, నెత్తుడి గుండెగా మార్చు, కన్నీరు విడువు. నీ భర్త కొరకు అడుగు, నీ కూతురు కొరకు అడుగు, ఎవరి కొరకు అడగాలో, ఎవరి కొరకు ఏడవాలో. ఇది ముందు బద్దలవ్వాలా. ముందు ఇది ఏమవ్వాలా? నెత్తుటి ముద్దగా మారాలి ముందు. ఇక్కడ రాతిగా ఉండి నువ్వు ఎంత ప్రార్థన చేసినా అనుకుంటావు ఏమీ కాదు. ముందు ఇది పగిలిపోవాలా. ఈ కుండ పగిలిపోవాలా. ఈ దేహములో నలిగిపోవాలా. ఈ దేహము దేవుడికి అర్పింపబడాలి. హృదయము దేవుడికి అర్పింపబడాలి. పూర్తిగా నీ కనుసైగుతో సహా దేవుని ఆదిలోనికి నువ్వు వెళ్ళిపోవాలా. అప్పుడు మనం దేవుడి కార్యాలు సమృద్ధిగా చూడగలము. అంతే. ఎవరి కొరకో వెళ్ళానండి, ఎవరి కొరకో చేస్తున్నానండి, మోకరించకపోతే దేవుడు పాస్టర్ గారు తిడతారని చేస్తున్నానండి అంటే నువ్వు 100 సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చిన ఒక్క కార్యము నీ జీవితంలో జరగదు. నేను చెప్తాను, జరగదండి. ఒక్కరోజు కన్నీరు విడువు, నీకు రాతి గుండెని మాంసపు గుండెగా చేసే ప్రభువుకి నువ్వు పూర్తిగా అర్పించేసుకో. సావు అయినా నీవేనయ్యా, బ్రతికైనా నీవేనా చెప్పు. చంపాడు, బ్రతికిస్తాడు. ఆమేన్ అండి. చంపేస్తాడా? చంపాడు కదండి. ఇప్పుడు దానియేలుకి 1,00,000 రూపాయలు కట్టమన్నప్పుడు వాళ్ళ నాన్నగారిని, డాడీ నువ్వు 1,00,000 రూపాయలు కట్టకపోతే నన్ను 7 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారని చెప్పాడు అనుకోండి. 1,00,000 కాదు 2 లక్షలు కట్టి తన కొడుకుని బయటికి తేగలడు. స్తోత్రం చెప్పాలా? 1,00,000 కాదండి. ఆటో దోలుకుంటే ఏది చేయని అడుక్కు తినే స్థితి అయినా సరేనండి, తన కొడుకు కొరకు ఏం చేస్తాడండి? ఒక్కసారి యేసయ్య కొరకు అదే ఆలోచించండి. ఈరోజు నీవు నేను ఇదే పాపములో పడిపోతే 1,00,000 కాదు, తన ప్రాణమును వెలకట్టి మన పాపం నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఆమేన్. అంతేనా అంటారా కాదా? మనను పాపములో ఉన్న మనకు తన రక్త మాంసములో వెలగా కట్టాడు. పరలోకం నుండి దిగొచ్చి భూమి మీదకి. ఇంకంతకన్నా కన్న తండ్రి ఎవరుంటారు? నీ కోసం ఏం చేశారు ఎవరైనా? నువ్వు ఇన్నాళ్ళు దండాలు పెట్టావు, పూజలు చేసావు, ఎక్కడెక్కడ తిరిగావు, ఏం జరిగింది నీ జీవితంలో? ఒక్క కార్యం నువ్వు పొందుకున్నావని సూటిగా అడిగితే సమాధానం లేదు నీ జీవితంలో. ఒక్కసారి మోకరించి ఏడిస్తే, ప్రభువా నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదయా అని కన్నీళ్లు పెట్టుకుని గుండెను మాంసపు గుండెగా మార్చుకుని మోకరించి ఏడిస్తే వెంటనే సమాధానం ఇస్తాడు. వెంటనే సమాధానం ఇస్తాడు. ఇది ఎన్నోసార్లు విశ్వాసంతో మీకు మొరపెట్టాను, ఎన్నోసార్లు మరొకసారి మొరపెడుతున్నాను. నీ జీవితంలో ఒక్కసారైనా హృదయం అంతా, శరీరం అంతా, నీ ప్రాణ ఆత్మ శరీరములన్నీ పూర్తిగా ఏమవ్వాలా? దేవుని ఆధీనంలోనికి వెళ్ళాలి. నువ్వు ప్రార్థించేటప్పుడు ఎవరి ఆధీనంలోనికి వెళ్ళాలండి? కొంతమంది జీవితాలలో మార్పు రావట్లేదండి. కొన్ని జీవితాలలో మారట్లేదండి. వారు రక్షణ పొందారని చెప్తాను. నేను అంటాను, రక్షణ పొందినా ఏం చేసినా వాళ్ళ దేవుడి సన్నిధికి వెళ్ళినా వాళ్ళ మార్పు రావటానికి కారణం ఏంటంటే వాళ్ళ హృదయ ఆలోచన మారకపోవటమే కారణం అండి. మరి మారలేనప్పుడు ఎందుకు బాప్తీసం ఇచ్చారండి వారికి? మరి దేవుడే కదా బాప్తీసం ఇస్తాడు. దేవుడు నమ్మి బాప్తీసం ఇచ్చాడు. ఆమెను చెప్పాలి. దేవుడు నీ మీద విశ్వాసము నుంచి బాప్తీసములు ఇచ్చాడు. బిడ్డ నిలబెట్టుకో, ప్రాణం ఉన్నంత వరకు కాపాడుకో అని చెప్పాడు. కానీ మనలో అవిధేయత ఏం చేస్తూ ఉందంటే ఇచ్చిన మాటకు నిలవబడకుండా ఏం చేస్తుందండి?
ఒకవేళ నిజంగా నేను అంటాను ఆ 2 లక్షల రూపాయలు కట్టి దానియేలు బయటికి తీసుకొచ్చాడు అనుకోండి వాళ్ళ నాన్నగారు, మరొకసారి తప్పు వచ్చిన ఏముంది మా బాబు ఫోన్ చేస్తే. కానీ ఈరోజు నీ కొరకు నా కొరకు యేసుప్రభు అలాగ ఆలోచించాడండి. సరే ఇప్పుడు నేను చనిపోతున్నాను, నా ప్రాణం పెడుతున్నాను, నా ప్రాణం పెడితే వీళ్ళకి విమోక్షణ ఉంది అంటే నా రాజ్యం మనకు వస్తారంటే పాపం నుంచి విడుదల పొందుకుంటారు నా యేసయ్యకి తెలుసు. కానీ ఆయన చనిపోయిన తర్వాత కూడా మనిషి పాపంలో పడుతున్నాడు. ఈరోజు ఆయన వెలపెట్టి కొనబడిన తర్వాత కూడా ఈరోజు ఒక మనిషి ఏం చేస్తున్నాడంటే అదే పాపంలో బ్రతుకుతూ దేవుణ్ణి ఎంతో బాధపడతా ఉన్నాం. అరే 1,00,000 కట్టి నేను బయట తీసుకొచ్చాను, నీ జీవితంలో మార్పు లేదని ఒక తండ్రి ఎలాగే ఏడుస్తాడో ఈరోజు యేసుక్రీస్తు ప్రభు కూడా రక్షణ పొంది దరిద్రపు జీవితాలు జీవిస్తున్న వారి కొరకు నా యేసయ్య ఇలాగే ఏడుస్తున్నాడు. నువ్వు రక్షణ పొందినా ఏది పొందినా ఎన్నో ఉపవాసములున్నా ఎందుకు పూర్తిగా నువ్వు దేవుని ఆధీనములు లేకపోతే? నీకు 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు 30 సంవత్సరాలు నీ జీవితంలో వచ్చిన తండ్రి మాట వినని వ్యక్తివైతే, తల్లి మాట వినని వ్యక్తివైతే ఎందుకు నీ జీవితం అంతా వ్యర్థమే? అనేకులు చూసి నిన్ను దూషిస్తారు. ఏదో జీవితం కళ్ళల్లో పెట్టి చూసుకున్నారండి, తను లేకపోయినా అప్పు చేసి చదివించారండి, ఇదండి అదండి అని ఎవరు చెప్పుకుంటారు? మనల్ని చూసి మన ఇంటి పక్కవారు చెప్పుకుంటారు. కానీ చదివించిన ఆ కొడుకు చెప్పుకుంటలేదు, ఆ కూతురు చెప్పుకుంటలేదు. ఈరోజు నేను చదవటానికి కారణము నా తల్లి కదా, చదవటానికి కారణము నా తండ్రి కదా, ఆయన మోసిన భారం కదా అని ఈరోజు ఆ తండ్రి ఆ కొడుకుకి ఏ రీతిగా కృతజ్ఞత లేదో రక్షణ పొందిన మనము కూడా ప్రభు కొరకు బ్రతకలేకపోతున్నామంటే అదే జీవితాన్ని ఇంకా మనం లోకంలో జీవిస్తున్నాం అని అర్థం అండి. ఇది నా గుండె భారం అండి. ఇది నిన్ను నమ్మి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆయన చనిపోయాడంటే ఒకసారి ఆలోచించండి. నన్ను నమ్మటం ఏంటంటే నీవు నమ్మకమైన వ్యక్తిగా ప్రభు కొరకు బ్రతికితే మళ్ళీ ఆదాము వంటి జీవితం నీ దగ్గరికి రాకూడదు, నువ్వు నశించిపోకూడదని కడపటి ఆదాముగా మళ్ళీ ఏం చేయబడ్డాడు? యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడండి. నశించిపోతున్న మనం నువ్వు వెతికి రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చి నశించిపోయిన మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు. కానీ మనం యేసుక్రీస్తు ప్రభుకి ఏమి ఇస్తున్నాం? నేను సంపాదించే దాంట్లో 10వ భాగం ఇస్తున్నాను సరిపోదా? ఉపవాసం ఉంటున్నాను సరిపోదా? ఆ రోజు గర్వముతో అలాగే విరవీగాడు, నేను ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నాకేంటి? ఇవన్నీ దేవుని రాజ్యానికి తీసుకుపోదు. నువ్వు కష్టపడే దాంట్లో 10వ భాగం ఇస్తున్నావా? వ్యర్థం. ఏమండి? అంతే. ఉపవాసాలు ఉంటున్నావా? వ్యర్థం. చాలా భక్తి చేస్తున్నాను అంటున్నావా? ఇదంతా వ్యర్థమే. ఎప్పుడు వ్యర్థము? దేవుని మాటకు నువ్వు విధేయురాలు కాక బ్రతుకుతున్నప్పుడు ఇదంతా వ్యర్థమే. ఒకవేళ విధేయత కలిగి దేవుని మాటకు తల ఊపే వ్యక్తివైతే, ప్రతిదీ ఆయన ఆయుధం ఈ రీతిగా బ్రతికే వ్యక్తి అయితే దేవుని సహాయం ఎప్పుడు ఉంటుందండి. ఆమె చెప్పండి హల్లెలూయా. దేవుడి సహాయం ఎప్పుడు. నీకు ఏ అపాయము వాక్యంలో రాయబడి ఉందా లేకపోతే నేను చెప్తున్నానండి? ఏ అపాయం రాదంట నీకు. ఆయన దూతల చేత నిన్నేం చేస్తానంటున్నాడు అంటే నీ కాళ్ళకు రాయి తగలకుండా నిన్ను ఎత్తుపట్టి దాటిస్తాడంట. అంటే దేవుడు నీ కొరకు ఆ ఎత్తి దాటాలంటే ముందు ఆయన ఆ ప్రమాదమైన పరిస్థితుల్లో తనకు వెళ్ళాలి ముందు అక్కడికి. అవునా కదా అండి? నీ బిడ్డ ప్రమాదంలో ఉన్నాడంటే ఆ ప్రమాదం నుంచి నువ్వు బయటికి తీసుకురావటం, ఆ ప్రమాదంలోకి ముందు నీవు వెళ్ళాలి. వెళితేనే కానీ ఆ ప్రమాదంలో ఉన్న వ్యక్తిని మనం బయటికి తీసుకురాలేము. నేను ఈరోజు ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాము. ఆ ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే నరకం. నరకం అంటే ఏంటండి? దేవుడు సృష్టించిన నరకమా? కాదు. ఈ భూమి మీద ఒక మనిషి నరకంలో బ్రతుకుతున్నాడు. ఇదేంటండి? భూమి మీద మనిషి నరకంలో బ్రతకట్టు పెట్టి ఒక్కరోజు మనశ్శాంతిగా హాయిగా పడుకున్న రోజులు కొంతమంది జీవితాల్లో లేవండి. చాలా కష్టపడతారు. ఒక రాత్రి మనశ్శాంతి నిద్ర వారికి ఉండదు. ఒకరోజు మనశ్శాంతిగా కుటుంబం అందరూ కలిసి భోజనం చేయలేరు. ఒకరోజు కుటుంబం అందరూ ఒక మంచి చెడ్డ మాట్లాడుకోలేరు. రోజు ఏదో దుఃఖమే, రోజు ఏదో భారమే, రోజు ఎంత కష్టపడినా సరిపోవట్లేదు. భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన ఇబ్బందులు, భయంకరమైన సమస్యలు ఒక మనిషిని ఏం చేసేసినాయి తెలుసా అండి? అసలు దేవుడికి దూరం చేసేసినాయి అంతే.
దేవుడికి దూరం చేయటం ఏంటంటే, ఏమండి ఈ సంపాదన తప్ప మమ్మల్ని ఎవడండి పోషించేవాడు, ఎవడండి మమ్మల్ని బ్రతికించేవాడు, ఆదివారం దేవుడి సన్నిధికి రావాలి, శుక్రవారం దేవుడి సన్నిధికి రావాలి, బుధవారం దేవుడి సన్నిధికి రావాలి, ఈ అన్ని ప్రార్థనలకు మేము తిరుగుతూ ఉంటే మా కుటుంబాన్ని పోషించాడు, నీ కుటుంబాన్ని పోషించాడు. యేసుక్రీస్తు ప్రభువే చప్పట్లు కొట్టాలా. మీ కుటుంబాలను పోషించేవారు ఎవరు చెప్పండి? ఆయన పోషిస్తాడు. నీ చేతి కష్టార్జితమును నిత్యముగా నేను ఆశీర్వదిస్తానని ఆయన నీకు మాట ఇచ్చాడు. మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు అని వాక్యం సెలవిస్తా ఉంది. ఆమె చెప్పాలి. ఏమండి, మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. నీకు మాట ఇచ్చాడు, నీ చేతి కష్టార్జితాన్ని దీవిస్తానన్నాడు, నీ బిడ్డను ఒలివ మొక్కల వల్ల భోజన పళ్ళ చుట్టూ కూర్చొని పెడతానన్నాడు, నీ భార్య నీ యందు ఫలించి ద్రాక్ష తీగ వల్లే ఉంటుందన్నాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానములు ఇవి. ఈ వాగ్దానములు ఈరోజు మీ జీవితాల్లో నెరవేరాలంటే మీరు పూర్తిగా దేవునికి ఏమవ్వాలండి? లోబడిపోవాలా, సరెండర్ అయిపోవాలా. దేవుడికి పూర్తిగా మిమ్మల్ని మీరు అర్పించేసుకోవాలా. అహంకారం ఉండకూడదు, కోపం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, ఎవరి పట్ల నువ్వు ద్వేషకరమైన ఆలోచన ఉండకూడదండి. ఎందుకంటే నిన్ను నమ్మి నిన్ను సృష్టించిన యేసయ్యలో ఇది ఏమీ లేదండి. స్తోత్రం చెప్పాలి. యేసయ్యలో ఇది ఏమీ లేదు. ఉందంటారా? యేసయ్యలో కోపం లేదు, అసూయ లేదు. ఎందుకు మళ్ళీ నిన్ను బ్రతికించాలి, ఎందుకు మళ్ళీ నేను రక్షించాలి? ఒకప్పుడు దేవుడు అని అన్నాడు కదా, ఒప్పుకున్నాడు కదా, మళ్ళీ పాపం చేశాడు కదా, మళ్ళీ తప్పు చేశాడు కదా, మళ్ళీ ఎందుకు నిన్ను విడిపించాలని అనుకోలేదు. ఏంటి, పాడైపోయిన దావీదు గుడారమును తిరిగి మళ్ళీ దేవుడు కట్టాడు. ఎందుకో తెలుసా? క్షమాపణ, క్షమింపబడటానికి యోగ్యుడిగా ఏడ్చాడు దేవుడి దగ్గర. పాపిష్టి పరుపు తేలేలా ఏడ్చాడు ప్రార్థన. ఆ పాపిష్టి పరుపు తేలి కొట్టుకుపోయేలా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే చేయబడిన పాపానికి దావీదుకు విడుదల వచ్చిందా లేదా అండి? ఎందుకు వచ్చిందా అంటే అది క్షమాపణ. అంటే క్షమింపబడిన ఆ భక్తి జీవితం, ఆ ప్రార్థన జీవితం, ఆ అనుభవాన్ని దేవుడు చూశాడు దావీదులో. క్షమించు ప్రభు అనే తత్వం తనలో. అంటే తప్పు చేశాను కానీ అది నా దేవుని దృష్టికి మరుగు చేయబడలేదు కాబట్టి దాన్ని నేను ఇప్పుడు ఈ క్షణమునే ఒప్పుకుంటున్నాను. బొంకాడా? చెప్పాలి. ప్రవర్తన పంపించినాడు, ప్రవర్తనతో మాట్లాడుతున్నప్పుడు ఎవరి కొరకు మాట్లాడుతావు? రాజు కొరకు మాట్లాడుతున్నావు, నీకేమన్నా తెలుస్తుందా, అర్థమవుతుందా అన్నాడండి. వెంటనే పాదాల దగ్గర పడిపోయాడండి రాజు. దావీదు ప్రవర్తన మాటను బట్టి ఏం చేశాడంట చెప్పాలండి. దేవుడు పాదాలు పట్టుకుని ఏడవటం మొదలు పెట్టాడు. కాబట్టి తిరిగి తన గుడారాన్ని దేవుడు కట్టాడు. ఆమేన్. ఈరోజు మన జీవితాల్లో మన భవిష్యత్తుల కోసం ఆలోచిస్తూ దేవుడి సన్నిధికి దూరం అవ్వద్దు. నీ భవిష్యత్తు, నీ జీవితం, నీ ఆలోచన, నీ ఉద్యోగం, నీ ప్రయాణం, నీ ప్రతిదీ దేవుని ఆధీనంలో ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎవరు ఆధీనంలో ఉండాలండి? దేవుని ఆధీనంలో ఉండాలి. నువ్వు నేను దేవుని ఆధీనంలో ఉన్నప్పుడు ఇంక నీకు ఏ అపాయమును రానివ్వడాయి రాదండి. వచ్చింది, ఒకవేళ వచ్చింది, అపాయం వచ్చింది, రాక ఎక్కడ పోద్ది? దాని పని చేస్తూ ఉంటది. కానీ మన దేవుడి పని మన దేవుడు చేస్తూ ఉంటాడు. నీ దేవుడి పని నీ దేవుడు చేస్తూనే ఉంటాడు. ఆ దేవుడి పని దేవుడికి మనం చేసే వరకు వేచి ఉండాలా. వేచి ఉండటం అంటే ఏంటండి? కనిపెట్టుకుంటూ, అయ్యా దీని కొరకు కన్నీరు విడుస్తున్నాను, దీని కొరకు ప్రార్థన చేస్తున్నాను, దీని కొరకు నీ చేతులకి ఈ అవసరత నేను అప్పగిస్తున్నాను. ఎందుకంటే ఈ అవసరత తీర్చేవారు ఎవరు లేరు, ఈ పని చేసేవారు ఎవరు లేరు. ఈ పని నేను ఉన్నాను, నేను చేస్తాను, నీకు ఎందుకని నాకు ఏమంటుందని ఓదార్పించేవారు, అంటే సపోర్ట్గా నిలబడేవారు నాకు ఎవరు లేరు. నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఏ స్థితి అది? నిస్సహాయ స్థితి. అంటే ఇప్పుడు దానియేలు అన్నాడు 14 మంది 3 రోజులు, అంటే 1 రోజు 2 రోజులు అంటే ఎంత భయంకరమైన బాధ అండి అది. అదే నిస్సహాయ స్థితి, భయంకరమైన ఊబిలో పడి ఉన్నానయ్యా, నన్ను లేవనెత్తువాడు ఎవరో. ఆ ఊబి నిండే దేవుడు ఏం చేశాడు? లేపాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ ఊబిలో పడి ఉన్నప్పుడే దేవుడికి అప్పగించుకున్నాడు కాబట్టి లేపాడు. ఆమేన్. ఆ 2 రోజులు దేవుడికి అప్పగింపబడలేదు కాబట్టి దేవుని సహాయం నీ వద్దకు. కానీ దేవుడి కాపుదల అక్కడే ఉంది. ఆమేన్ చెప్పండి. దేవుడి కాపుదల అక్కడే ఉంది. అమ్మ ఆకలేస్తుంది, అన్నం పెట్టేన వరకు తల్లి చూస్తుంది. ఎందుకంటే కొడుకు తల్లి మీద కోపగించాడు, కోపగించి అన్నం తినడం మానేశాడు. తల్లి కడుపులో బాధ ఏంటో తెలుసా?
ఇప్పుడు కాకపోతే ఒక గంట తర్వాత, ఒక గంట కాకపోతే లేకపోతే ఈ రాత్రి కాకపోతే రేపు పొద్దున కన్నా వాళ్ళు కోపం తగ్గక మానుతుందా, నా దగ్గరికి రాకపోతాడా, అమ్మ అన్నం పెట్టని అడిగిపోతాడా? ఈ లోపల అన్నం తినలేదని మారుతూ ఏం చేస్తా తెలుసండి, క్షణక్షణము ఏడుస్తూనే ఉంటుంది, క్షణక్షణము కన్నీరు పెట్టుకుంటూనే ఉంటుంది, క్షణక్షణము ఏడుస్తూ అయ్యా నా బిడ్డ అన్న తిన, నా బిడ్డ అన్న తిన, నా బిడ్డ. ఆ బాధ నీకెక్కడ తెలుస్తుంది చెప్పాలి? ఆ బిడ్డకి ఆ బాధ ఎక్కడ తెలుస్తుంది? చూడు మా అమ్మ నుంచి అన్నం తినకపోయినా కానీ కడుపులో ఏడుస్తుంది రా బిడ్డ, చాలా బాధపడుతుంది. నా బిడ్డ అన్నం తినలేదు, నిన్నటి నుంచి కాదు, నువ్వు గొడవ పెట్టిన క్షణము నుండే ఏడుతుంది నీ తల్లి. కానీ నీకే అర్థం కాలేదు. నువ్వు అడిగితే అన్నం పెట్టడం కాదు, ముద్దలు కలిపి తినిపించేది సూత్రం చెప్పాలి. అలాగే ఆ ఆవరణ స్థలంలో ఉన్న దేవుడు నిలబడి చూస్తాను, నువ్వు పిలిస్తే వస్తాను, అన్నం పెడతాను అంతే. కానీ నువ్వు అమ్మని తప్ప ఎవరిని పిలుస్తున్నావు? పక్కింటి ఆంటీ కొద్ది అన్నం పెట్టు, ఎదురుంటి ఆంటీ కొద్ది అన్నం పెట్టు అన్నట్టుంది. అక్కడ దేవుని సహాయమును కోరలేదు. ఇంకా ఆ ఆంటీ కూడా అన్నం పెట్టలేని స్థితి వచ్చిన తర్వాత అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఆకలేస్తుంది అని అన్నగానే ముద్ద కలిపి 3 గంటల తినిపించింది. ఆమె హల్లెలూయా అంతే. అడగగానే ఏం చేసిందండి, కలిపి కడుపు నిండా తినిపించేసింది. నీకు విషయం తెలుసా, అప్పుడు వరకు ఈ తల్లి కూడా అన్నం తినలే. ఈ బిడ్డ ఏమంటాడు అంటే, నిన్న నుంచి నేను తినకపోయినా నువ్వేం తిన్నావు? కడుపు నిండా తిన్నావు, నా పాటు నీకేం తెలుస్తుంది అంటాం మనం. కానీ ఆ కడుపు నిండా తిన్నా, నువ్వు తిన్న తర్వాత అప్పుడు అదే కంచులో ఆ తల్లి తిన్నది. అదే నా యేసయ్య. కప్పట్లు కొడతామా? అదే నా యేసయ్య తత్వం అండి. తల్లిలా తండ్రిలా ఎప్పుడు మనం విన్నంటే ఉంటాడు ఆయన. ఆమేన్. ఎప్పుడు మనతోనే ఉంటాడు. కానీ సహాయం అడిగితే చేయటానికి మాత్రం, ఒకవేళ అడగకుండా చేయడా, అడిగితే చేసాడా? కృషి ఆటో ఎగిరిపోయినప్పుడు అడిగితే చేసాడమ్మా, అడగకుండానే చేసాడు. అక్కడ ఆమేన్ చెప్పాలి. ఏ సమయంలో దేవుడు సహాయము మన యొద్దకు రావాలో అప్పుడే పంపిస్తాడు దేవుడు ఆ సహాయము. ఆమె హల్లెలూయా. అదేనండి దేవుడు సహాయం అంటే, అడగకుండా చేసేది ఉంటుంది, అడిగిన తర్వాత చేసేది ఉంటుంది. కాబట్టి మనం దేవుడిని ఏం చేయాలండి? అడగాలి. ఏదైనా సరే నువ్వు ఏది అడగాలన్నా, ఒక తల్లిని ఎలాగ అడుగుతావో, ఒక తండ్రిని ఎలాగ అడుగుతావో, యేసయ్య పాదాల దగ్గర కూడా పడి అలాగే అడిగితే తప్పనిసరిగా. లేదని ఎందుకు అంటాడమ్మా చెప్పండి? లేదని ఎందుకు అంటాడు? నీ తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు 100 కావాలంటే లేదు బా అంటాడా? లేకపోయినా పక్కకెళ్ళి అప్పు చేసి తెచ్చి 100 ఇస్తాడా? ఏమండి, మీరు 150 ఇస్తారు చూసారండి? అప్పు చేసైనా సరే తెచ్చి ఎవరికి ఇస్తారండి? ఎందుకని? అడిగిన వెంటనే ప్రేమ లోపడద్ది. ప్రేమ ఒకటి లోపడద్దండి, మనుషుల అహంకారం లోపడదు. అహంకారంగా ఉన్నాం అనుకోండి, 100 కాదు పైసేమో. కానీ ప్రేమ ఏం చేస్తుంది? ఎంతటి అహంకారం ఉన్నా దించేది. స్తోత్రం చెప్తాను. ఎంతటి అహంకారం అంటే ఉండనివ్వండి, ప్రేమతో మాతో నాన్న అన్న మాట, అమ్మ అన్న మాట కడుపు నుంచి వచ్చింది అనుకోండి, వెంటనే ఎంత అహంకారమైన తండ్రి, ఎంత అహంకారమైన తల్లికి వెంటనే ఏమవుతుందమ్మా అండి? నాకు ఇది చెప్పేటప్పుడు ఒక్కోసారి నాకు చాలా బాధ వస్తుందండి. అంటే ఈ మధ్యకాలంలో కాదు, మొన్న ఒక రోజు ఒక 5-6 నెలల క్రితం మా బాబు అలాగే కోపగించి క్యారేజ్ తీసుకెళ్ళకుండా వెళ్ళాడండి. ఎందుకు వెళ్ళాడంటే ఆ సమయానికి క్యారేజ్ ఉండలేకపోయింది. దాన్ని అర్థం చేసుకోకుండా క్యారేజీ విడిచిపెట్టాడు. వెళ్తే ఆ తల్లి ఆ రోజంతా అన్నం తినలేదు. సాయంకాలం వచ్చి నువ్వు బాగానే తిన్నావుగా అంటున్నాడు అలా అమ్మని. సారీ చెప్పిన నేను ఫీల్ అవ్వద్దు, అది నా బాధ. కానీ ఆ రోజు మీ అమ్మ అన్నం తినలే. ఆ బిడ్డ తినకపోతే ఒకవేళ తండ్రి అయినా తింటాడేమో కానండి, నాకులా కూడా కట్టుమట్టుడైతే మీకు ఇలాంటివాడైతే అసలు తింటాడు. దేవుని హల్లెలూయా. నిజం, నేను కఠినం చేసుకుంటా ఉంటాను ఒక్కొక్కసారి బిడ్డల విషయం. కఠినంగా బ్రతకాలని అనుకుంటానండి. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి మన బిడ్డల విషయంలో కఠినంగా లేకపోతే వాళ్ళు పాడైపోతారని భయం. వాళ్ళు ఏమంటారు తెలుసా? చాలే, అసలు నాన్నకి నా మీద ప్రేమే.
ఈ భూమి మీద ఎవరికి ఉండదు ప్రేమ తల్లికి తండ్రికి పెట్టాడు రా బిడ్డ. ఈ భూమి మీద ఆ ప్రేమ ఎవరికి ఉండదేమో అనిపిస్తుంది అండి. అంత ప్రేమ తల్లిలో తండ్రిలో పెట్టాడు దేవుడు. అలాంటి తండ్రిని మీకు దేవుడు ఇచ్చాడంటే మీరు ఎంత హ్యాపీగా చూసుకోవాలో తెలుసా ఏమండి? ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందో తెలుసా అండి? నేను ఎంత నిద్రలో ఉన్నా సరే మా అమ్మాయిని తీసుకువెళ్ళాలంటే మా అమ్మగారు ఎంత నిద్రలో ఉన్నా లేపుతుంది. ఆ లేపినప్పుడు నాకు అనిపిస్తుంది కాసేపు పడుకోవడానికి కూడా ఉండట్లేదు, రాత్రి అంతా నిద్రలేదు, కానీ ఎవరి కోసం ఇప్పుడు ప్రయాసపడుతున్నాను ఏమా? చూస్తారంటావా? అప్పుడప్పుడు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటామండి. మనం చూస్తారంటావా, మనల్ని పట్టించుకుంటారంటావా? అప్పుడు అమ్మగారు ఏమంటే తెలుసా, వాళ్ళు పట్టించుకోకపోతే ఏంటండి, మనకి ఎవరున్నారా? మరి చప్పట్లు కొడుతూ చెప్పాలా హల్లెలూయా. ఇలా కాదమ్మా, హల్లెలూయా అంటూ కొట్టాలి, స్తుతిస్తూ కొట్టాలి. వాళ్ళ పట్టించుకోకపోతే మనల్ని పట్టించుకునే బోల్డ్ మంది ఉంటుంది అంటది. ఆ పట్టించుకునే వ్యక్తి దూరం అయినప్పుడే మాకు బాధ అనమాట. అంటే ఇంత ప్రేమ మనుషుల కోసం చెప్తున్నాం కదా, మించిన ప్రేమ యేసయ్యలో ఉందండి. ఆమేన్. మించిన ప్రేమ యేసయ్యలో ఉంది కాబట్టి పిలిస్తే పలుకుతున్నాడు, ప్రార్థిస్తే వస్తున్నాడు, ఏం కావాలని అడిగినా సమస్తాన్ని సమకూర్చుతున్నాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. సమస్తాన్ని ఏం చేస్తున్నాడండి? ఇది అడగొద్దు, ఇది ఏమన్నా ఇంకోటి ఏదైనా కావాలంటే అడిగాను అంటాడా? మన పరమ తండ్రి ధనవంతుడు, ఆయన బిడ్డలమైన మనము ధనవంతులు అండి. కానీ ఏమంటుంది తెలుసా, నాకు దరిద్రం పట్టింది. నీ మాట వల్ల నీకు దరిద్రం పడుతుంది. ఎందుకంటే నీ తండ్రి దరిద్రుడు కాదు. నువ్వు నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభు దరిద్రుడు కాదండి, ధనవంతుడు. పరలోకములో ఆయనకి కోటలు, రోడ్డులు అన్నీ బంగారముతోటి చేయబడింది నీ తండ్రికి. మరి నీ తండ్రి ఆస్తి ఎవరిది? నీది కాదేంటి? అడిగితే ఆకాశపు తూములు తెరవడాయేంటి? ప్రభు తెరుస్తాడు. కాకపోతే తెరిసే వరకు ఏం చేద్దాం? వేచి ఎదురు చూస్తాం. ఆకాశపు తూములు తెరిసే వరకు ఆ దేవుడు ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, వస్త్రపరంగాను, ఆహారపరంగాను ప్రతి విషయంలో దీవించే వరకు వేచి ఉంటే దీవిస్తాడండి. మధ్యలో వెళ్ళిపోతే దేవుడు దీవించడండి. ఒకటి ఇచ్చిన తర్వాత ఉన్న 3 నా దగ్గరికి రాలేదండి, అది లేట్ అయిందండి, నా వల్ల కాదండి అంటే ఆ దీవెన మనం పొందలేవండి. మళ్ళీ తిరిగి ఆయన పాదాల దగ్గరికి వచ్చి మళ్ళీ ఏడ్చి మళ్ళీ పట్టుకునే వరకు ఉన్న 3 దీవెనలు మన దగ్గరికి రావు. ఆ దీవెనలు రావాలంటే ఎక్కడికి రావాలి చెప్పాలి. దేవుని మందిరంలో ఏముందండి చెప్పాలి. దేవుని మందిరంలో ఏమున్నది? దీవెన ఉన్నదని చెప్పాలి. దేవుని మందిరంలో దీవెన ఉన్నది అంటే దేవుని మందిరములో ఆశీర్వదించేవాడు ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ నిన్ను ఆశీర్వదించేవాడు ఉన్నాడు, నీకు ఆరోగ్యమునిచ్చేవాడు ఉన్నాడు, నీ అవసరతలు తీర్చేవాడు ఉన్నాడు, నిన్ను బలపరిచి నాయకుడు ఉన్నాడు, ప్రయాణంలో కాపుదలిచ్చే సైనికుడు ఉన్నాడు. ఏమే హల్లెలూయా. తల్లిగా పాలించి తండ్రిగా భుజాల మీద మోచే బాధ్యత కలిగిన పరమ తండ్రి ఇక్కడ ఉన్నాడండి. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఇంత గొప్ప స్థానం ఇచ్చిన ఈ మందిరంలోనికి రావటానికి ఈరోజు మనకి ఖాళీ ఉండదని, నా వల్ల కాదని, నాకు సెలవు లేదని, నాకు ఉద్యోగం అని ఎన్ని చెప్పి దేవుని ఆలయంలోనికి, ఆ దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆ ఇవ్వాల్సిన దీవెనలు తీసుకుని వెళ్ళటానికి ఈరోజు ఎక్కడ ప్రయాసపడుతున్నా అంటాను నేను. వచ్చిన వెంటనే సంచి నిండిపోవాలా ఏమండి? వచ్చిన వెంటనే సంచి నిండిపోవాలా? దేవుడు అంటున్నాడు ఆ సంచిని కొద్దిగా నింపుతాను నిన్ను. కాకపోతే మనం వేచి దేవుని ఆలయంలో ఎదురు చూడాలంతే. ఆమె చెప్పండి, ఎక్కడ ఎదురు చూడాలమ్మా? దేవుని ఆలయంలో ఎదురు చూడాలి. నీకు ఏది కావాలన్నా. అమ్మా నువ్వు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందన్నావు? దగ్గర 14 సంవత్సరాలా? 15 సంవత్సరాల నుంచి వేచి ఎదురు చూస్తేనే ఇప్పుడు నీ భర్తకు రక్షణ వచ్చింది. ఆమె చెప్పండి. ఒకవేళ నా భర్తకు రక్షణ లేదు, 15 సంవత్సరాలు చిచ్చే అని ఒకవేళ విడిచిపెట్టుంటే నీ భర్తకు రక్షణ వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు మీకు విషయం తెలుసా, ఆయన బాప్తిసం పొందే వరకు ఆయన దురాత్మ పీడిస్తూనే ఉంది.
దేవుని సన్నిధిలోకి వచ్చింది, ఆరాధనలో పూర్తి అద్భుతం చూపించాడు దేవుడు ఆయనకి. ఆమె దేవుని కనులారా చూసాడండి. ఎంత ధన్యుడు. ఆ సమయము మనకు వచ్చే వరకు ప్రభు కొరకు కనిపెట్టువారు ఎవరు? ధన్యులు అని బైబిల్లో రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే మించిన ప్రేమ మన యేసయ్య ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. అందరికంటే మించిన ప్రేమ అండి ఇది. మా అక్క ప్రేమించిందండి, నాన్న ప్రేమించాడు, ఎవరో ప్రేమించారని అన్నిటికంటే, అందరికంటే నా యేసయ్య ప్రేమించాడని చెప్పండి. నా యేసయ్య ప్రేమించేవాడని చెప్పండి. నా యేసయ్య నన్ను ఆదరించేవాడని చెప్పండి. నా యేసయ్య నిత్యము నాకు తోడుంటాడని చెప్పండి. చాలు. నీకున్న ఈ నమ్మకాన్ని బట్టి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? నీకున్న విశ్వాసమును చూసి నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. అపాయం వచ్చినప్పుడు తప్పిస్తాడు, వ్యాధి వచ్చినప్పుడు స్వస్థపరుచుతాడు. ఏమండి, అప్పుల్లో పడిపోయి, బాధల్లో పడిపోయి, సమస్యల్లో పడిపోయినప్పుడు అందులోంచి బయటికి తీసుకొస్తాడు. అప్పుడు అంటాడు, నేనున్నాను, భయపడకు. అమ్మా, అంతేనా? అప్పుడు మనకి ఎంత ధైర్యం వస్తుందో చెప్పండి. చెప్పాలి, ఎంత ధైర్యం వస్తుందండి? మనం ఒక సమస్యలో ఉన్నప్పుడు ఆ సమస్య నుంచి తప్పించి, భయపడక నేను నీ తోడుగా ఉన్న భుజాన్ని తడితే ఎంత ధైర్యం అండి అది. కోట్లు ఇచ్చినా ధైర్యం రాదు మనకి. నేనున్నానన్న ఒకే మాట ధైర్యం. ఆ ధైర్యం ఏంటంటే, నేను అంటాను, వృద్ధాప్యం వచ్చిన తర్వాత తల్లిదండ్రులకి మీరు అలా ఉండాలి. చెప్పాలి, వృద్ధాప్యం వచ్చిన తర్వాత మీ తల్లిదండ్రులకి నేనున్నానన్న ఒక్క మాట చెప్తే చాలు. అసలు నువ్వు కూడెట్టపోయినా సరే, అసలు నువ్వు పట్టించుకోపోయినా సరే, నువ్వు సంవత్సరానికి ఒక పండగకి మీ అమ్మకు నువ్వు చీర కొనకపోయినా సరే, అంటే నిన్ను కదమ్మా, మీ నాన్నకి సంవత్సరానికి ఒకసారి ప్యాంటు షర్ట్ నువ్వు కొనకపోయినా సరే, ఎవరన్నా అడిగితే అంటాడు, నిన్న కొనిందండి కొత్త బట్టలు అంటాడు. నిన్న పెట్టిందండి మా అమ్మ చీర అంటది. కడుపు నిన్న అన్నం పెడుతుందంటే, నిన్న ఏం తెచ్చెట్టింది, చక్కని మటన్ తీసుకొచ్చి పెట్టిందండి అంటది. చీ, నీకు ఏం పెడతారు? వాళ్ళు గంజి పోసి పెట్టినా సరే ఏం చెప్పుకుంటుంది? బిడ్డ పరువు ఎక్కడైనా తీస్తుందండి? కడుపు నిండా అన్నం పెట్టకపోయినా సరే కడుపు నిండా అన్నం పెట్టాడు అంటది. కాబట్టి ఆ వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఒక్కసారి నేను ఉన్నానని చెప్పండి. చెప్పిన ఈయనెవరు లేరు, మరి మాకు ఏం చేస్తాం? ఒకవేళ మీరు అలా చెప్పు చూడండి, అసలు వాళ్ళకి ఎంత ధైర్యం తెలుసా? ఇంటి నిండా అప్పులు ఉన్నా సరే. నిజమండి, ఇంటి నిండా అప్పులు ఉండేవి. ఇప్పుడు ఇసాక్ రాజు గారు ఉన్నారు, ఆయన సమస్యతో ఉన్నాడు నాకు తెలుసు. ఆ సమస్యకి ఆ ముగ్గురు నిలబడి, నువ్వేం కట్టాడు మేము ఉన్నాం అంటే, ఆ సమస్య ఏమి ఉండదు. దేవుడి స్తోత్రం. అసలు ఏం లేదు, అయిపోయింది. అంటే అంత ధైర్యాన్ని ఇస్తున్న సపోర్టు. కాబట్టి మనం ప్రమాదంలో పడిపోయి నరకానికి పాత్రలుగా ఉన్నప్పుడు ఏసే అన్నాడు, నేను ఉన్నాను రా, నువ్వేం కంగారు పడక అన్నాడు. నువ్వు ఉన్నానంటే చచ్చిపోవాలంటే నేను చచ్చిపోతాను అన్నాడు. చచ్చిపోయాడు అంతే. అంటే చచ్చిపోవలసింది మనం, కొట్టాల్సింది మనల్ని, తిట్టాల్సింది మనల్ని, మూయాల్సింది మనల్ని, కిరీటం పెట్టాల్సింది మనల్ని, మేకలు కొట్టాల్సింది మనల్ని, ఇవన్నీ మనయ్యే. కానీ ఇవన్నీ ఎవరు భరాయించారండి? ఆయన మీద ఎందుకు వేసుకున్నాడండి? తప్పు చేసింది నీవైతే శిక్ష అనుభవించవలసింది ఆయన ఏంటండి? శిక్షకు పాత్రులు మీరు కదా. శిక్షకు పాత్రులు మనము, ఆయన కాదు. కానీ శిక్ష అనుభవించింది మాత్రం చూసారండి. శిక్ష మాత్రం ఆయన అనుభవించారు, శిక్ష నుంచి మనల్ని తప్పించారు. ఆమేన్, హల్లెలూయా. శిక్ష నుండి మనల్ని తప్పించి ఏం చేశారు? మనకి విడుదలను ప్రకటించారు. స్వేచ్ఛగా బ్రతకరా, నీకేం మరలేదు అన్నాడు. ఆ స్వేచ్ఛ ఈరోజు ఏమైందంటే మనిషి ఇచ్చలవిడితనం అయింది. అందుకే మళ్ళీ మనిషి పాపాత్ముడయ్యాడు. అంతే. మరి మనిషిని పాపం నుంచి విడిపించాడు అన్నారు కదా, మళ్ళీ పాపంలో పడుతూ పెట్టండి. అంటే మనిషికి స్వేచ్ఛ ఇచ్చాడు విడిపించి, ఆ స్వేచ్ఛ మనిషిని మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్ళింది? అంటే మనం సహాయం చేసినప్పుడు ఆ సహాయాన్ని వాళ్ళు ఆసరాగా తీసుకుని ఏం చేశారు? మరొకసారి ఏంది అన్న ఫీలింగ్ ఈరోజు మానవుడికి కలిగింది. కాబట్టి మళ్ళీ పాపానికి పాత్రుడయ్యాడు. కాబట్టి దాని నుంచి తప్పించడానికే ఈరోజు కొన్ని కోట్ల సంఘాలు, కొన్ని కోట్ల దైవజనులు, కొన్ని కోట్ల వర్తమానాలు ఈరోజు ప్రకటిస్తూ నశించిపోకుండా ఒక్కొక్క ఆత్మ రక్షింపబడటానికి యేసుక్రీస్తు ప్రభు తన ప్రయాసం ఇంకా పడుతూనే ఉన్నారు. మనమే అర్థం కాక, అర్థం చేసుకోక ఏం చేస్తుందా అండి? చెప్పాలి,
చెప్పాలి. ఇంకా అదే బ్రతుకు, అదే జీవితం, అదే ఆలోచన. ఈరోజు మానవుడు ప్రతిరోజు తల్లిని బాధ పెడుతున్నాం, తండ్రిని బాధ పెడుతున్నాం. అంటే పరమ తండ్రిని మనము బాధపడుతూనే ఉన్నాం అన్నమాట. కాబట్టి ఆ రీతి జీవితాలు కాదు మనవి. ఎలా ఉండాలి చెప్పండి? చెప్పండి. దేవుడు అయ్యా నువ్వు నా జీవితంలో కార్యం చేసిన నువ్వే, చేయకపోయినా నువ్వేం చెప్పండి. హృదయపూర్వకంగా చెప్పాలి. మరి నేను అన్నమన్నాను కాదు. చూసా అక్కడ చెప్పట్లేదు, చూసామా? అక్కడ చెప్తలే, చూసారా? చెయ్యకపోతే ఎందుకు చెప్పాలి? చేస్తాననే కదా ఇక్కడికి వచ్చాను అంటే. చెయ్యకపోయినా సరే నమ్మాలంటే ఎలా నమ్ముతామండి అన్నట్టుగా నా వైపు ఎర్రగా చూసి రేపు మంగళవారం ప్రార్థనకి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటుంది నాకు. దేవునికి స్తోత్రం. అలా ప్రతి మంగళవారం పాప వెళ్ళినప్పుడు పాప ఏదో ఒక స్వీట్ హాట్ వండి పెడద్దండి మాకు. ఈసారి ఏం పెడతాయి, ఏ నిప్పులో పెడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడిని మనం అడిగితే ఏం చేస్తాడమ్మా అంటే నువ్వు అడగట్లేదు అంతే కదా. అడగకపోతే పెట్టండి బాబు, రోజు అడుగుతున్నాను. ఎలా అడుగుతున్నావు? అమ్మ అన్నం పెట్టే అంటే ఎలాగుంది, అమ్మ అన్నం పెట్టు అంటే ఎలా ఉంది? రెండిట్లకి తేడా ఉందా లేదా? అమ్మ అన్నం పెట్టు అనే వరకు తల్లి అన్నం పెట్టకపోతే ఇటు అహంకారం పెట్ట తగ్గాలని ఈరోజు కూడా అన్నం పెట్టనంటే అలాగే ఉందంతే. ఎలా ఉంటుంది ఇది? ప్రభా రేపటికి కల్లా ₹1,00,000 కట్టి ఆ బంగారాన్ని విడిపించకపోతే ఏల వేసేస్తానన్నారు బాబు. రేపటికి ఇచ్చేసాడు కదమ్మా నీకు బంగారం ₹1,00,000. ఇవ్వకపోతే ఏల వేస్తానాడు కదా. అది దీన మనసుతో అడిగావా లేకపోతే అహంకార మనసుతో అడిగావా? బాబు దీన మనసుతో అడిగాను బాబు, అందుకే ₹1,00,000 ఇచ్చాడు. మరి దేవుడికి స్తోత్రం. బంగారం విడిపించి నీకు చేతి కట్టాడు. మళ్ళీ వెళ్ళిపోయింది ఇలాంటి, మళ్ళీ వస్తుందిలే చెప్పాలి, మళ్ళీ వస్తుందిలే. ఏం కంగారు పడవద్దు. విశ్వాసంతో మనం అడిగితే అడుగుడి నీకు ఇయ్యబడును, వెతుకు తడితే ఆమె చెప్పాలా? హల్లెలూయా. తడితే ఏం చేస్తుంది? చేస్తాడు చెప్పాలి. బయట వర్షం వచ్చేస్తుందమ్మా తలుపు తీయమ్మ అంటే అమ్మ తలుపు తీస్తుందా వదిలేస్తుందా? చెప్పాలి. ఏం చేస్తుందండి? నేను ఒక షాట్ చూశాను. ఆ షాట్లో ఏమైందంటే తండ్రి బిడ్డను పట్ట పీకి భయంకరమైన ఎండ అండి. ఆ భయంకర ఎండలో తీసుకెళ్ళి గెంటేసి తలుపేశాడు. ఆడు ఏం చేస్తాడంటే కాళ్ళు గాలి ఎగురుతూ ఉన్నాడు. నేను చూస్తున్నాను, షార్ట్ అనమాట, చిన్నదే, ఎవరో పెట్టారు. అది ఎగురుతూ ఉంటే తల్లి తలుపు తెస్తా ఉంటే అంటున్నాడు పక్కనుండి, ఎవరో ఫాదర్ అంటే తల్లికి ఏం చేయాలో అర్థం అవుతలేదు. పాపం బిడ్డలు బయటేమో విలవిల్ల ఆడిపోతూ ఉన్నాడు. తల్లి ప్రాణం చూసారా? సరే ఏమనుకోవద్దు, మళ్ళీ తండ్రికి లేదని అనొద్దు, తల్లికి ఎక్కువ ఉంది ఇక్కడ. అప్పుడు ఏం చేసింది తెలుసా అంటే తల్లి చక్కని ఆలోచన తట్టి బకెట్ నీళ్ళు తెచ్చేసిందండి. ఆ తలుపు కింద నుంచి చేస్తే ఎంత చక్కని ప్రేమ అండి. అంటే ఈ ఉపశమనము నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అప్పుడప్పుడు పొందుకునే ఉపశమనం అనమాట ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడప్పుడు మనకు వచ్చే ఉపశమనాలు అనమాట ఇవి. కానీ అసలైన కార్యం జరగాలంటే ఏం చేయాలి? ఇంకా కన్నీళ్ళు గారిస్తే మీరు ఎదట ఏం పెట్టుకుంటారు? ఎదట ప్రార్థన చేసినప్పుడు ఏం పెట్టుకుంటారు? బైబిల్. అమ్మో అది మాత్రం కొట్టుకుపోయేలా చేయొద్దు. ఏమండి మీరు ప్రార్థన చేస్తే ఏం రావాలా? అయ్యగారు ఇసాక్ అయ్యగారు నిన్న పాట పాడారు ఏంటంటే, కన్నీళ్ళు రావట్లేదా, ఇంకోటి ఏంటండి, కష్టాలు తీరట్లేదా. కన్నీళ్ళు వస్తే కష్టాలు తీరతాయని అర్థం. బాబు మీకు వందనాలండి. హల్లెలూయా. కన్నీళ్ళు వస్తే కష్టాలు తీరతాయి. అదేంటండి అందరికి ఎందుకు వస్తాయి కన్నీళ్ళు అంటున్నారు. మరి ఓ పని చేద్దాం, కారం తీసుకొచ్చి రేపు నుంచి ఇక్కడ పెడతాను. ఎవరికి కన్నీళ్ళు రాకపోతే వాళ్ళ దగ్గరికి సడన్గా తెలియకుండా వచ్చేలా కొడతాను. ఇంకా వాళ్ళకి కన్నీళ్ళే కన్నీళ్ళు, కార్యాలే కార్యాలు. ఈ కార్యాలు జరగవండి కారం కొట్టే కన్నీళ్ళు, డైరెక్ట్గా వచ్చే కన్నీళ్ళకి కార్యాలు జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. కారం కొట్టి ప్రార్థన చేస్తే పని అవుదా? అందుకే నటనమయం లోకమయం అంటారు సినిమాలో. మీకు తెలుసా ఏం కొడతారు అక్కడ? ఏడుపు అలాగ వచ్చేది, వీళ్ళకి తెలియకుండా వచ్చేది ఏడుపు. అలాంటిది తెచ్చి చర్చిలో పెట్టం, నీకు అసలు పెట్టమమ్మా, నీకు అసలు కన్నీళ్ళు వస్తలేదు. చెప్పాలి. కన్నీళ్ళు విడిస్తే ఏమవుతుందంటే అండి, పాపం కొట్టుకుపోద్దని చెప్పండి. అది కన్నీళ్ళు విడిచేటప్పుడు నీ ఎదుట ఉన్న పాపం అందులో కొట్టుకుపోవాలి, దావీదు పరుపులా. అప్పుడు పాపం లేకపోతే యేసయ్య వస్తాడు అక్కడికి. ఆమేన్. హల్లెలూయా.
ఈరోజు పరలోకం పార్ట్ 4 చెప్పాలి. అంత ఇది ఏమైపోయింది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అందుని బట్టి దేవుడు మనల్ని ప్రేమించువాడు కనుకనే ప్రతి క్షణము మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసండి, కనికరిస్తూ కాపాడుతున్నాడు. ఒకవేళ నువ్వు పిలకపోయినా నీ వెనుకే ఉంటున్నాడు. యేసయ్యా అని నువ్వు మనసు పూర్తిగా ఒకవేళ పిలవకపోయినా మన వెనుకే ఉంటున్నాడు. పిలవకపోయినా నీకు సహాయం కావాలి. పిలిస్తేనే సహాయం కాదండి, పిలవకుండా కూడా ఒక్కొక్కసారి మనకు సహాయం కావాలి. అదే కృషి విషయంలో జరిగినట్లు అనమాట. అంతే. ఆమేన్. ఆ బిడ్డ విషయంలోనే కాదు, మన విషయంలో ఇక్కడ కూర్చున్న మన అందరి విషయంలో కూడా ఇలాంటి ఎన్నో జరిగినాయి. నా జీవితంలో కూడా అలాంటి ఎన్నో జరిగినాయి. పిలవకుండానే యేసయ్యా అని అలా తీసుకొచ్చి బయట పెట్టాడు నన్ను దేవుడు. అది వాటిని ఎప్పుడు మర్చిపోకూడదు మనం. చెప్పండి. ఒకరోజు సమయానికి నీకు క్యారేజీ పెట్టిన తల్లి ఒకరోజు క్యారేజీ పెట్టకపోతే అహంకారంతో ఫీల్ అయిపోతే ఎలా నువ్వు? ప్రతిరోజు పెడుతుందిగా. ఆ రోజు ఎందుకు లేవలేకపోయిందో, ఏ బలహీనత వచ్చిందో, ఏ సాతాను శోధించిందో ఏమో. కాకపోతే ఒక్క రోజులో మనం ఎంత కష్టపడినానండి. రోజు పేమెంట్ అని ఏదన్నా అన్నాను అనుకోండి, మీరు ఎంత మీటింగ్ మాట్లాడను 2 రోజులు మాట్లాడదండి. నెల రోజులు పువ్వుల్లో పెట్టి చూస్తామండి. అది ఎలా చూస్తామంటే పాదాలు కందిపోతాయేమో అని మా రెడ్ కార్పెట్లు వేస్తున్నాం ఈ మధ్యలో. అలా నడిపించేస్తుంటే ఆ కార్పెట్ లాగేశాను నడిచేటప్పుడు, గౌకుని కింద పడింది. ఎన్ని రోజులు మాట్లాడతలేదు, ఇన్ని రోజుల నుంచి కార్పెట్ వేస్తున్నారు కదండి. మనిషి ఎప్పుడు కూడా మంచి గుర్తుంచుకోవడం అంటే ఇదేనండి. మంచి గుర్తుంచుకోరు. మనము సంవత్సరం అంతా మీరు హ్యాపీగా చూడండి, ఒక్కరోజు తిట్టండి మనకు ఉంటుంది మరి. అనుభూసాలం కదండి. అబ్రహం గారికి ఆ బాధ లేదు, అలాంటివి లేవు. ఎందుకంటే ఆయన రెడ్ కార్పెట్ టీవీ లాగేది, కానీ ఆవిడ రెడ్ కార్పెట్ ఈ లాగక్కర్లేదు. లాగేసిన పడిపోయి పాపం లేచి నిలబడే రకమే, కానీ మనకులాగా తిరగబడే రకం కాదు ఇది. కాబట్టి మరి దేవునికి స్తోత్రం అనమాట. ఆమె హల్లెలూయా. కాబట్టి అప్పుడు కూడా మంచిగా చూసి గుర్తెచ్చుకోండి. దెబ్బలాడుకున్నప్పుడు ఏం చేయాలండి? ఏదో చిన్న జరిగిందనేసి అది మనసులో పెట్టేసుకోవద్దు. ఏం చేయాలా? ఈ నెలంతా మనల్ని ఎలా చూశాడు, ఈ వారం అంతా ఎలా చూశాడు మనసులో పెట్టుకోవాలి. మరి అవి గుర్తుండవండి. రకరకాల స్వీట్లు ఏది అడిగితే తెచ్చి పెడతారు. కొప్పు బిర్యానీలు తెస్తారు, కలాకండి ముద్దలు తెస్తారు, ఇవన్నీ తెచ్చి పెడతారు. ఇవన్నీ నాకేసి తినేసిన తర్వాత ఎల్లవా తర్వాత చేతలనే సానం అంటే ఇటు అంత పొగరా నీకు, ఆల్రెడీ ఇక్కడ చేతిలో ఏముంది, కలాకండి ముద్ద ఉంది ఇక్కడ, అంత పొగరా నీకు, స్నానం చేయవా నువ్వు, నీళ్ళు కాసి ఉంచాను, ఇది చేసి ఉంచాను, అది ఇంక ఇలా తట్టుకోలేవాడి. పక్కన ఆల్రెడీ చేతిలో ముద్ద ఉందండి. ఇది వదలరండి, ఇది గట్టిగానే పట్టుకుంటారు. బిర్యానీ కప్పు చేతిలోనే ఉంటుంది. కిరైతే మళ్ళీ మళ్ళీ ఇంకో కప్పు తేవడం మళ్ళీ నెల టైం పడతామో నీ కప్పు చేతితోనే పట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనకి ఏముండదు కూడా చెప్పండి. ఏమండి? కుటుంబాల్లో ఏముండాలి తెలుసా అండి? కాంప్రమైజ్ ఉండాలి. ఏముండాలి అంటే ఏంటి అమ్మా? సమాధానంగా ఉండటం. ఆమేన్. హల్లెలూయా. సమాధానంగా ఉండటం. సమాధానంగా ఉండటం అంటే ప్రతి విషయంలో తిట్టినా సమాధాన పడాలి. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం, మీకు వందనాలు. ఆమేన్. హల్లెలూయా. చూసారండి, ఇప్పుడు యేసయ్య కంటే గొప్ప ఆనందం వచ్చేది ఇక్కడ నాకు. నిజమండి. ఏదైనా ఇక్కడ చేసాం, ఇక్కడ నేర్చుకున్నాం అన్నారు అనుకోండి, ఎంత ఆనందం వస్తుంది తెలుసా? అంటే నేర్పిస్తున్నాను కదా, నేర్చుకుంటున్నాను ఆనందం వస్తుంది మాకు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ మన సంఘ బిడ్డలు ఎవరికి టీవీలు లేవరా? మీకుంది, కలెక్షన్ తీయించేశారు. స్తోత్రం. హల్లెలూయా. నిజమమ్మా. మన బంధువులకి ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో టీవీ లేదని అలకోలంగా మాట్లాడుతున్నారు తెలుసమ్మా? ఇంట్లో టీవీ లేదా? అదేంటండి మీరంటే ఏదో తయారయ్యారు, వాళ్ళని కూడా తయారు చేస్తారా? మేము మొత్తం అందరినీ తయారు చేస్తాం. దేవునికి స్తోత్రం. నిజమండి. మనం ఏది చేస్తాం వాళ్ళతో కూడా అదే చేపిస్తాం. మనం ఎలాగ ఉన్నాం వాళ్ళని కూడా అలాగే ఉండాలని ప్రయత్నం చేస్తాం. కాబట్టి దేవుడికి ఇష్టం లేని వ్యతిరేకమని
ఆయనకి అసహ్యమైన తీసి పక్కన పెడతాం అంతే. దేవునికి స్తోత్రం. అలా తీసి పెడితేనే దేవుడు మనతో ఉంటాడు. లేదు ప్రభా అది ఒక్కటే నాకు ఇష్టం ప్రభా, కాదనకు ప్రభా, నీకు ఏది కావాలో అది నువ్వు ఇస్తామేంటి, ఆయన నీకు ఇస్తుంటే ఇది ఒక్కటే ఉంచుకుంటాను ప్రభా, ఏటది అండి? టీవీ ఒకటి రేట మొహం కాదు చెప్పనా, అప్పుడప్పుడు చిన్న కొద్దిగా కోపం, ఇది పోవట్లేదు ప్రభా, ఇది ఒక్కటే ఉంది, నాలుగు లోపం ఏం లేదు, చాలది ఒకటి మనల్ని ఏం చేస్తుందంట, నాలో ఏ తప్పు లేదయ్యా, ఏటో ఎవరన్నా ఏదైనా కొనుక్కుంటే వారంలో బుద్ధి ఒకటే ఉంది నా దగ్గర, దీన్ని ఏమంటాం, అసూయ. ఇది ఒక్కటే ఉంది కాబట్టి నన్ను క్షమించే ప్రభా, చాలు, ఆశీర్వాదం రాదు. నా దగ్గర ఏమీ లేదు ప్రభా, ఈ ఒక్క స్మోకింగ్ ఒకటే ఉంది ప్రభా, అన్నీ వదిలేసాను నీ కోసం, ఇది ఒక్కటే వదలలేకపోతున్నాను ప్రభా, చాలు, కార్యాలు జరగదు. బాబు రక్షణ పొందాను, అన్నీ వదిలేసాను, నీ కైని ప్యాకెట్ ఒకటి వదలలేకపోతున్నాను. ఏం వదలలేకపోతున్నాను? ఆ పేడ తీసుకుంది ఆడితే ఆశీర్వాదం నోట్లోకి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నీ వదిలేశాను ప్రభా, కానీ ఎక్కడికన్నా వెళ్తే ఆ షాపులో అలా వెళ్ళేటప్పుడు ఆ బొమ్మలు కట్టిన చీరలు చూస్తూ ఉంటే, ఆ బొమ్మలు కట్టిన చీరలు చూస్తూ ఉంటుంటే, ఆ చీర అయితే ఏమండి 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 ఆ మధ్య బొమ్మ చీర చూడండి, మధ్య బొమ్మ చూడండి అమ్మగారు అంటుంది, ఆ మధ్య బొమ్మ చీర చూడండి, మధ్య బొమ్మ చీర. ఈ మధ్య బొమ్మ నువ్వు చీర చూసేటప్పటికి వీడికి ఏముండదు ఒంటి మీద, ఇంకా ఒక గోసి ఓ లింగి పెట్టేసుకుంటే ఆ మధ్య బొమ్మ చీర నీకు వస్తుంది. అబ్బే లేదండి, ఒకవేళ ఆ జంక్షన్ నుంచి మళ్ళీ వెళ్ళిపోయినా మళ్ళీ తర్వాత ఒక 2 రోజుల తర్వాత వచ్చినా ఆ మధ్య బొమ్మ చీరే కావాలంటే అది లేదు, అయిపోయింది అక్కడ. మనకేమో హలో అమ్మా, రేపు వస్తున్నాను ఇంటికి, ఏ అమ్మా ఏ అలా చెప్తుందేటి, చిన్న పని ఉంది బయటికి, నేను ఇంటికి వస్తున్నాను, అదే చూడాలనిపిస్తుంది, నా మొఖం మొగుడు చీర కొనలేదని. మీకు ఒకటి తెలుసు, ఆ చీర కొనలేదని కోపగించి వెళ్తే 30 మోసుకుని బ్యాక్గ్రౌండ్ ఎట్టుకుని వెళ్ళిపోద్ది. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడేమో బండి నిండా పొయ్యలేకపోయాను, వచ్చేటప్పుడు ఏం తెస్తామని చూస్తున్నాను అంటాడు ఈడు, ఏమన్నది నా మొఖం, వచ్చేటప్పుడు మోసుకెళ్ళి కట్ట కూడా ఇచ్చేసి వచ్చేస్తుంది, వెళ్ళేటప్పుడేమో చాలా బలంగా లాక్కెళ్తుంది, వచ్చేటప్పుడు ఈడు బలంగా లాక్కు రావాలి, ఎందుకంటే నల్లలేదు ఇంకా ఓపిక ఉండదు, ఈ బలంగా లాక్కు రావాలి, బండి ఎక్కించుకుని జాగ్రత్తగా తీసుకొచ్చి దారిలో ఏమన్నా కొత్త జ్యూస్ ఏమన్నా తీసుకోండి, ఎలా ఉంది జ్యూస్ ఏమన్నా తీసుకోండి, ఏమే ఎందుకంటే నీరసంగా ఉంది, ఏమి అక్కడికి వెళ్ళగా ఏం పెట్టలేదు, ఏం వండలేదు అంటే మళ్ళీ మటన్ తెస్తాను అన్నాడు, నేనే వద్దన్నాను, మా అమ్మ నాటుకోడికి వస్తానన్నది, నేనే వద్దన్నాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నిజమమ్మా, ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాను నేను. నాటుకోడి కోసేస్తానన్నదంటే వీళ్ళమ్మ, వీళ్ళ అన్నయ్య తలకాయ తెచ్చేస్తానంటే కుక్కదే, ఇవన్నీ తెస్తానన్నా ఇదేమన్నదంటే ఈవిడేమన్నదంటే ఏమొద్దులే అన్నదంట, ఎందుకని వాళ్ళకి రూపాయలకి వచ్చేపోతాయి, మరి ఈడేమో మధ్య బొమ్మ చేరుకుని ఏలేడు. ఈ రిక్షా తోలుకుని వెళ్తాడు పాపం చెమటలు కాల్చుకుని, ఏమో కొన్ని మంచి లెటర్ అంటే బిందులో ఉన్నాయి ఉంచుకో, ఎక్కడున్నాయి బిందులో ఉన్నాయి ముంచుకొని కొత్త, ఇంక మీరెందుకు ఎక్కడ, అంతేనండి. అవునండి, ఇప్పుడు మధ్యలో బిందులు లేవు కదా, ఫ్రిడ్జ్లు బాటిల్లో ఉన్న తెచ్చుకో, ఈయన గారు వెళ్ళినా బాటిల్లో ఫ్రిడ్జ్ తెచ్చుకుని నీళ్ళు తాగి ఇది ఏం చేస్తుందని చూస్తా అంటే ఏమైందంటే సీరియల్లో అండి 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 రండి 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 అంటుంది, బాబు వీడు అమ్మమ్మ ఆవిడ చాలా సరదాగా మాట్లాడుతుంది, బాటు పిచ్చేసి కప్పకు వచ్చి పక్కన కూర్చుంటాడు, చూడండి 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 ఇది కొత్తగా పెట్టారంట షాపు, ఎస్ఆర్ అంట, అన్నీ హోల్సేల్ అంట, అయితే పగలు కూడా కాదు రాత్రులు కూడా రిక్షా లాగాలని గీడనుకుంటాడు, ఏం చేయాలండి, ఇంకా రాత్రులు కూడా రిక్షా లాగాలి తప్పదండి, ఎందుకంటే మధ్య బొమ్మ చీర కొనాలి వీడు, ఏం చేయాలి ఇప్పుడు,
ఈవిడేమంటుందో తెలుసా అండి? రాత్రంతా ఎక్కడ ఏడ్చో? రాత్రి అంటే ఎక్కడ ఏడ్చంటే మధ్య బొమ్మ చీర కొనడానికి వెళ్ళాను అంటాడు. పాపం చెప్పడండి అలాగనే. అన్నీ కూడబెట్టిన తర్వాత జేబులో పెట్టుకుని మన చీర అడిగావు కదా వెళ్దా అంటాడు. అయ్యి బాబాయ్, ఇలా గిరిసేస్తుంది. ఇరిసేసి చక్కగా బండెక్కి దారిలో ఇన్ని మాటలు చెప్తుంది అంటే మొగుడు ఇంకా అసలు 2 రోజులు అన్నం తిండండి ఈ మాటలకి. అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మధ్యలో బొమ్మ చీర అమ్మేడాడు. ఇప్పుడు చూడండి వీడి పరిస్థితి. నీకు మొన్నే చెప్పాను, నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు ఉంటుంది ఈ చీర. నీకు ఆ రోజే చెప్పాను నీకు. సారీ అండి, కుటుంబాల సమస్యలు చెప్తున్నాను, దయచేసి ఎవరు ఇంకో రకంగా అనుకోవద్దు నన్ను. చెప్పాలి ఏమన్నది అక్కడ? మొన్నే చెప్పాను, మొన్న డబ్బులు లేవే తండ్రి, రాత్రి పగల రిచ్చ లాగి ఏం చేశాను? ఆ రిచ్చ లాగేటప్పుడు ఎన్ని కట్టాలు పట్టాడో తెలుసుకోండి. నిజం, 200 రూపాయలు వస్తుందంటే బయలుదేరాల్సిన దానికి నీ చీర కోసం 100గానే వెళ్తాడు పాపం ఆ కష్టానికి. నువ్వు వస్తా బిర్యానీ కప్పు తీసుకురా అంటే సాయంకాలానికి 200 రూపాయలని సంపాదించాలని 100 రూపాయలది 50 రూపాయల కన్నా చేస్తాడు పాపం. నిజమండి, భర్త అంటే తెలుసా? భర్త అంటే ఏంటి తెలుసా? బరాయించేవాడు. ఇంకోటి ఏంటి తెలుసా? తండ్రి ఏంటి తెలుసా? చెప్పాలి, బాధ్యత కలిగిన వాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏంటంటే బాధ్యతలు భుజాల మీద మోసుకునేవాడు. నువ్వు ఎన్ని భారాలు తీసి భుజాల మీద వేస్తున్నా పాపం ఒంటెద్దు బండిలాగా మాత్రానే ఉంటాడు. కాడి దించడు. దించేస్తే ఏముంది ఇంకా? యారా బాబు ఎందుకు వచ్చిన కాడి దించి పాడే దరిద్రం కాడ అని అన్నాం అనుకోండి, ఏమంటాడు తెలుసా? ఊరుకోండి, వివాహం చేసుకోండి మాట ఇచ్చాను. ఇంకో విషయం తెలుసా? చెప్పాలి, తల్లిని వదిలేసిందండి, తండ్రిని వదిలేసిందండి, అక్కను వదిలేసిందండి, అన్నయ్యని వదిలేసిందండి, తమ్ముళ్ళు వదిలేసిందండి, అందరిని వదిలేసి నాతో వచ్చిందండి. ఎంత కృతజ్ఞతరా బిడ్డ నీకు. ఆ కృతజ్ఞత ఎవరికి ఉండాలా? ఈ మధ్యలో బొమ్మ చీర అడిగింది కదా, వీళ్ళకు ఉండాలండి. ఎందుకంటే ఇవన్నీ విడిచిపెట్టి వచ్చాను కదా, అందుకే కదా నేను ఏది అడిగినా తెచ్చిస్తున్నాడు అని అనుకోవాలి కదా. ఏది కావాలితే తెచ్చిస్తాడని అనుకోకూడదు ఎప్పుడు కూడా. ఏది కావాల్సిన తెచ్చిస్తున్నాడంటే ఆ వెనక అతను ఎంత కష్టం ఉంటుందో తెలుసా అమ్మా? ఎంత భారం మొయ్యాలో తెలుసా? ఎన్ని కాళ్ళు ఎత్తాలో తెలుసా? ఎన్ని కాళ్ళు దించాలో తెలుసా? ఎన్ని అవమానాలు ఎత్తాలో తెలుసా? ఎన్ని దరిద్రపు మాటలు భరించాలో తెలుసా? బయటికి వెళ్ళిన మగాడు తిరిగి ఇంటికి వచ్చే వరకునే ఈ శ్రమలన్నీ పడితేనే కానీ నీకు బిర్యానీ కప్పు రాదు, మధ్య బొమ్మ సేర్ రాదు, కళాకండి ముద్ద రాదు. ఇవన్నీ కావాలంటే వీడు బయటికి వెళ్ళి పడాల్సిన తిప్పలు అన్నీ ఇన్ని కాదు, అన్ని తిప్పలు పడి ఇంటికి వచ్చి మంచిలు అడిగితే ఫ్రిడ్జ్లో ఉందో తీసుకో బాటిల్ అంటున్నారు ఈరోజు. అప్పుడు ఆ వ్యక్తి బాధపడే బాధ ఎంత బాధో తెలుసా? అది నీకు. ఈ శ్రమంతా ఎవరి కొరకు పడుతున్నాను? నా కుటుంబం కోసమే కదా. ఇంటికి వస్తే చెప్పాలి, గ్లాసుని మంచినీళ్ళు ఇచ్చే వ్యక్తి లేకపోతే ఆ యజమానికి ఎంత బాధ అండి. అవునా కదండి? ఎంత బాధో తెలుసా బాధ? అది ఎవరితో చెప్పుకోలేరు. ఎలా అన్నాను, ఇలా అనలేదా? అప్పుడు ఏం చేస్తారంటే ఎవరో ఒకరు వచ్చి గ్లాసు మంచిని ఇచ్చి బాగున్నామని అడుగుతారు, అప్పుడు సరెండర్ అవుతారు వీళ్ళు. అంతేనండి. కష్టపడి కొంపకెళ్తే గ్లాసులు మంచిలు ఇవ్వదు. ఏమయ్యా ఏం చేసావు, ఎలా ఉన్నావు, మధ్యాహ్నం భోజనం చేసావు అని అడగలేదు నువ్వు. అడిగేవాళ్ళు ఉంటే ఎలా ఉంటుంది వీళ్ళకి? సారీ, రాంగ్గా చెప్తున్నప్పటికీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అడిగేవాళ్ళు ఉంటే ఎలా ఉంటుంది వీళ్ళకి? మన బాగోగు చూసే వాళ్ళు ఉన్నారనుకుంటారు. అదే బాగోగు కష్టంలో శ్రమలో నువ్వే ఉండు. ఆమేన్. హల్లెలూయా. అదే బాధ భరాయించి కష్టపడి ఇంటికి వచ్చిన వ్యక్తికి ఒక్క గ్లాసు మంచిలు ఇచ్చావనుకో, మంచి పరవన్నాలు చేతితో పెట్టినంత ఫీల్ అయిపోతాడు. మహా పిచ్చోడు. ఏం తెలదండి. ఎందుకు తెలదండి? అన్నీ తెలుసు. ఏమీ తెలదు. ఏమైనా తెలిస్తే తల్లిని పట్టించుకోడు, తండ్రిని పట్టించుకోడు, తోడబుట్టుని పట్టించుకోడు, ఎవరిని పట్టించుకోడు, నిన్ను నీ పిల్లల్ని తప్ప. పట్టించుకుంటాడండి. బైబిల్ కూడా సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? వివాహం జరిగిన తర్వాత ఏం చేస్తే తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనెనని రాయబడి ఉంది. విడిచిపెడతాడని బైబిల్ చెప్తుంది. విడిచిపెట్టాడు కాబట్టి నేను హత్తుకున్నాడు. విడిచిపెట్టకపోతే నేను హత్తుకోలేడు. విడిచిపెట్టకపోతే నేను పోషించలేడు. విడిచిపెట్టకపోతే నీకు కావలసినవన్నీ దయచేయలేడు. అవన్నీ విడిచితేనే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకోగలడు. ఆమేన్. యేసోబు గారు అలా చూసుకున్నాడమ్మా? చూసుకున్నాడా? ధన్యురాలివి.
అవన్నీ విడిచిపెట్టకపోతే వీళ్ళకి ఏముండవండి, కావలసినవన్నీ ఉండవు. ఎందుకో తెలుసా అండి, ఎందుకో తెలుసా, కొన్ని కుటుంబాల్లో చూస్తాం, కొంతమంది భార్యలు ఫోన్ చేసాడంటే తెలుసండి, మా అత్తయ్య మాట వింటాడండి, మా మామయ్య మాట వింటాడండి, వాళ్ళ చెల్లి మాట వింటాడండి, నన్ను పట్టించుకోడండి. అబ్రహం గారి కుటుంబంలో ఉన్న ఫ్యామిలీ ఒక అస్సలు వాళ్ళని పట్టించుకుని కట్టుకున్న భార్యను పట్టించుకోరండి. వాళ్ళని పట్టించుకోకపోతే నిన్ను చూడాలి, నిన్ను చూడాలంటే ముందు నువ్వు చాలా మారిపోవాలి. మారిపోవడం అంటే ఏంటండి, మారిపోవడం అంటే ఏంటి అసలు, ఆడది మారిపోవడం అంటే ఏంటి చెప్పండి. నేను ఇప్పుడు తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఆడపిల్ల ఎలా ఉంటుంది చెప్పండి. తండ్రి ఇంట్లో ఉన్నాడు, ఆడపిల్ల ఎలా ఉంటుంది తెలుసా? ఏది కావాలన్నా ఏమంటుంది, నాకు ఇది కావాలి. తల్లికి తండ్రికి అది పెట్టాల్సిన బాధ్యత కాబట్టి అడిగితే కోపగిస్తే ఏదైనా సరే తెచ్చి పెడతారు కదండి. కానీ భార్య అయిన తర్వాత అది పనిచేసి తెలుసు మీకు, భార్యగా ఉన్నప్పుడు ఇంకా అది ఉండకూడదు. ఇది నాకు కావాలనే స్వభావం కావాలి, ఉండకూడదు. ఏముండాలి, బాగుంటే ఇలాంటివి ఎన్నో అనే స్వభావం ఒకవేళ భారీగా నీకు ఉందనుకో, ఆ భర్త ధన్యుడి బిడ్డ. దేవునికి స్తోత్రం. ఆమేన్. అంతే. ఏదైనా సరే అయ్యా, నీ కష్టాన్ని బట్టి మనం బ్రతుకుతాం, నీకు వచ్చే జీతాన్ని బట్టి మనం బ్రతుకుతాం, నువ్వు ఎలా సంపాదిస్తున్నావు, ఎంత కష్టపడి సంపాదిస్తున్నావు నాకు తెలుసు అనే భార్య ఉన్న ఆ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. చప్పట్లు కొడదాం ఒకసారి. ఎంతరా బిడ్డ, ఆ కుటుంబం ఎలా ఉంటుంది? నువ్వేదో అన్నావు చెల్లుతా అవక్కైపోయాడు. అదే ఆ ఊరి నుంచి ఊరు వచ్చేస్తాను, బిర్యానీ తినాలంటే 2000 అవుద్ది అన్నావు కదా. చెల్లి చెప్తుంది నాకు, దానిలాన్ని ఊరు వచ్చాను ప్రార్థన చేయండి అంది. ఎందుకు, అక్కడే బాగుంటుంది, మన జీతం బాగుందని నేను. అబ్బాయి అన్నయ్య బాధపడుతున్నాడా, వివాహం చేసుకుంటే అక్కడ కుదరదంట, ఆ భార్య భర్తలు ఇద్దరు బిర్యానీ తినాలంటే 2000 అవుద్దంట. ఒకవేళ నాకు ఇలా బిర్యానీ పిచ్చి ఉన్నది వచ్చిందనుకో, నేను మొత్తం నాకైతే నెలకు 16,000 చాలదు నీకు. కాబట్టి ఏలూరు వచ్చాను, ప్రార్థన చేయమని మీ చెల్లి, ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, నాకేసే భార్యలు ఉండకూడదండి. ఏం కావాలా చెప్పండి అమ్మా. భర్త వస్తుంటే పాటలు మరి నాకు రావు, కానీ సినిమా పాటలు మరి పాడకూడదు కదా. ఆ రీతిగా వెల్కమ్ చెప్పామనుకోండి, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టు ఉంటాడు భర్త. లేకపోతే ఇంకొక కిరాయి వేసుకుందాలండి, రాత్రి 1 గంటకి వెళ్ళినా పెద్ద ఏం లేదు అన్నట్టు ఉంటుంది. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలో, భార్యతో 2 కష్ట సుఖాలు మాట్లాడుకోవాలి, ఆనందంగా ఉండాలి, పిల్లలు ఎలా ఉన్నారు, భార్య ఎలా ఉన్నారు, ఈరోజు నా భార్య ఏముంటుంది అనే సంతోషం వచ్చినట్టుగా పరిగెత్తుకుని ఏ కాకి లేక ఉండకూడదు, పరిగెత్తుకుని వచ్చేసి వాలిపోవాలంతే నీ దగ్గర. అది అలా ఉండాలి. ఏముందండి, రాత్రి 1 గంటకి వెళ్ళినా ఎప్పుడు వచ్చావు అడగదా, తిన్నావు లేదని అడగదని ఉన్నాడు. ఇంకా 2 రోజుల కోసం 3 రోజులకు వస్తాడు. ఎక్కడున్నా ఎలాగున్నాడో తెలుసుకునే ఆ అనుభవం నీకు కావాలి. అందుకే కూతురులా ఉండకూడదు. ఇప్పుడు ఎలా ఉండాలా చెప్పాలి. కూతురు ఏం చేసింది మరి, అమూలు చేసేది ఏంటది అన్నీ. కానీ ఇప్పుడు కూతురు కాదు, నువ్వెవరో. జేమ్స్ గారు ఏమంటది, అమ్మా సారమ్మా అలాగ అడిగావా? ఆయన రెడ్ కార్పెట్ ఎప్పుడు లాగేస్తానే ఉన్నారు మీరు. పాపం ఎంత లాగేసినా సరే మళ్ళీ మళ్ళీ ఆయనే వేస్తున్నాడు. అంటే తనకు అర్థం ఏంటి తెలుసమ్మా, భార్యగా ఒకవేళ ఎన్ని మాటలన్నా ఏముండదు, అసలు పట్టించుకోరు. కాబట్టి ఈమె అనకుండా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటా ఉంటే పడతా ఉన్నాడు అనుకో, ఏమవుద్ది, ఒకరోజు కొంప ముంచేస్తాడు, ఇంకేం ఉండదు. ఎక్కడికి వెళ్ళాలి, యువర్ ఆనర్ మరి అంటే తనకు అర్థమైందా, అక్కడికి వెళ్తుంది ఎవరు. అబ్బాయి ఏమీ లేదు, 1 సంవత్సరం కలిసి ఉండే తర్వాత ఒకవేళ లేకపోతే అప్పుడు చూద్దాం అంటాడు లాయర్. అప్పుడు కూడా ఎలా ఉండాలి, అప్పుడు ఏడుతో వచ్చేది, బాబాయ్ అప్పుడే ఇచ్చామన్న నిరాకులు, మళ్ళీ సంవత్సరం పెట్టావు నాకు ఈ దరిద్రం అనకుండా, సంవత్సరం ఇచ్చి మంచి పని చేస్తారండి. నా భార్య అలా ఉంది ఇప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పాలి మరి. హల్లెలూయా. అలా ఉండాలి. కాబట్టి భార్య భర్తను అర్థం చేసుకోవాలి. భర్త నా సబ్జెక్ట్లో ఎప్పుడు ఎందుకు వింటారో తెలియదండి. నాకు దేవుడు నాకు కుటుంబాల కోసం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఈరోజు కుటుంబాలలో చాలా కుటుంబాల్లో సమాధానం లేదండి. భర్త భార్య వెరీ గుడ్,
ఈమె నా భర్త అండి, ఈమె నా భార్య చెప్పుకుంటారు అంతే. చాలా కుటుంబాల్లో ఆ సహవాసం ఉండదండి, ఆ అన్యోన్యత ఉండదు. అన్ని వ్యతిరేకతే. పెట్టుకునే పువ్వుల దగ్గర నుంచి, కట్టుకునే చీర దగ్గర నుంచి, ఏమండి రాసుకునే పౌడర్ దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ భర్తను శోధించే భార్యలు. కష్టాన్ని గుర్తించిన భార్య కాదు, కష్టాన్ని గుర్తెరిగే భార్యగా నువ్వు ఉండాలి. ఆమె చెప్పండి హల్లెలూయా. అప్పుడు రోజుకు 100 రూపాయలు సంపాదించుకున్న చాలా హ్యాపీగా కుటుంబం బ్రతుకుతుంది. చెప్పరేటండి ఆమెననే? బతకలేరేటి 100 రూపాయలతో? ఎలా బతుకుతావండి? నేను బతుకుతలేదండి, నన్ను చూడండి సార్, సూత్రం చెప్పాలి. ఏం బతుకుతారండి? ఇప్పుడు 6 నెలల నుంచి ఇద్దరికి కట్టలేదండి మీరు. దేవుడికి స్తోత్రం. కడేస్తాడు, ఆయన కడేస్తాడు, మాకెందుకంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాకపోతే ముందు కుటుంబంలో ఏం కావాలా? అర్థం చేసుకునే ఆడద కావాలి కదండి. అప్పుడు ఆ కుటుంబం ఎలా ఉంటుందమ్మా చెప్పండి? సంతోషంగా ఉంటుందని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము నచ్చినది అడిగే ముందు నీ భర్త స్థితిని చూడాలి. ముందు ఏదైనా సరే మీకు ఏది నచ్చినా, మీకు ఏది కావాలనుకున్నా, అది అడిగే ముందు అది నా భర్త కొనిచ్చే ఆ స్థితి, ఆ సంపాదన ఆ వ్యక్తిలో ఉందా లేదో చూడాలి. ఒకవేళ ఉండి నువ్వు ఆశపడ్డావు అనుకో, ఒకవేళ లేకపోయినా సరే నువ్వు ఆశపడ్డావు అనుకో, ఆశపడ్డావు తెలిస్తే ఏం చేస్తాను అన్న, నేను రాత్రులు పగలు మోసైనా సరే నీ ఆశ తీర్చేవాడే భర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఐక్యత ఉండాలి, అహంకారం ఉండకూడదు, సమాధానం ఉండాలి, కోపం ఉండకూడదు. ఎప్పుడు ప్రభునందు కుటుంబము, ఐక్యత, సంతోషం, సమాధానం ఇవన్నీ కలిసి ఒక కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం నిత్యము ఒలివ చెప్పండి ఎలా ఉంటుంది? ఆ భోజనం బల్ల చుట్టూ ఎలా ఉంటుంది? ఒలివ మొక్కలా ఉంటుంది. అది ఆశీర్వాదకరమైన ఫలము. ఆమేన్. ఆ ఫలాన్ని ప్రతి కుటుంబము అనుభవించాలంటే ఆ కుటుంబం ఇంకా ఏమైనా చెప్పండి. ఇప్పుడు ఈ రోజు ఉందండి, చక్కగా కడుపు నిండా తిన్నాం, రేపు లేదు, గ్లాసు మంచినీళ్ళు తాగండి, సంతోషంగా ఉండండి. ఆమె అంతేగాని నిన్న బిర్యానీ పెట్టావు ఇవాళ ఏమీ లేదనే భార్యగా ఉండొద్దు. ఈరోజు దేవుడిది ఇచ్చాడని తృప్తిపడేవారిగా ఒకవేళ ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటుందో తెలుసండి? ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది. ఎవరితో ఏలెత్తి చూపించుకోరు. పక్కోళ్ళు అంటారు ఏదండి, వాళ్ళు తింటారో లేదో కూడా తెలియదండి, ఎప్పుడు బయటికి నోటిలోంచి మాట రాదండి. ఏం రాదు, వినబడదండి, అసలు ఉన్నారో లేదో తెలియదండి బాబు మన పక్కింట్లో అని చెప్పుకుంటారు. అప్పుడు పరలోకములో ఉన్న తండ్రి సంతోషిస్తాడు. ఆమె చెప్పండి. అంటే ఆయన బిడ్డలు అలా ఉండాలని తండ్రి కోరుతూ ఉన్నాడు. కాబట్టి మన అందరము ఎలా ఉందాం చెప్పండి. ఒకవేళ అహంకారం అనేది ఏదైనా ఉంటే తీసేయండి, కోపం ఉందా తీసేయండి, అసూయ ఉందా తీసేయండి. ఇంకా మనలో చాలా ఉంటాయండి, ఇవన్నీ చెప్పాలంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. అవన్నీ ఒకటి మొత్తం తీసేసి హృదయం నిండా ప్రభుని నింపేసుకుని కుటుంబం అంతా కలిసి కుటుంబ ప్రార్థనలో ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా అలా ఉండగలిగితే ఆ కుటుంబం దేవుని చేత నిత్యము ఆశీర్వాదకరంగా ఉండునుగా. ఆమేన్ చెప్పి మోకరించండి. కొద్ది మాటలు నా ప్రభు దీవించును గాక. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నా తండ్రి నీకు వందనాలు.